పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్. క్రీస్తునానియందు ప్రియ సహోదరి సహోదరులారా, యేసుక్రీస్తు శాంతి మీ అందరితో ఉండనుగాక. ఈ పాస్కా కాలపు ఈ పవిత్ర దినాలలో తిరుసభ మనను ఒక గొప్ప ఆత్మీయ సత్యం వైపు నడిపిస్తోంది. యేసు తన ప్రజలను ఎప్పటికీ విడిచిపెట్టడు. ఈరోజు సువార్తలో ప్రభు ఎంతో స్నేహపూర్వకముగా, ఎంతో ప్రేమతో తన శిష్యులతో ఇలా అన్నారు. యోహాను సువార్త 14వ అధ్యాయము 18వ వచనము, నేను మేము అనాథులుగా విడిచిపెట్టను, నేను మీ యొద్దకు వత్తును. ఈ మాటలు కేవలం శిష్యులకు మాత్రమే కాదు, ఈరోజు మనందరికీ కూడా. జీవితంలో ఎన్నో సందర్భాలలో మనం ఒంటరితనాన్ని అనుభవిస్తాము. మన ప్రార్థనలు వినబడట్లేదు అనిపించే సమయాలు ఉంటాయి. బాధలు, నిరాశలు, అనారోగ్యము, మనుషుల నిరాకరణ, ఇవన్నీ మన హృదయాలను బలహీనపరుస్తాయి. కొన్నిసార్లు దేవుడు కూడా దూరంగా ఉన్నాడని అనిపిస్తుంది. కానీ యేసు ఈరోజు మా హృదయాలను వచ్చి చెప్పిన మాట, నీ ఒంటరి వాడివి కావు, నీతోనే ఉన్నాను. యేసు తన శిష్యులకు ఇచ్చిన చివరి ఓదార్పు మాటల్లో ఈరోజు మనం చదివినటువంటి సువార్త పట్టణం. శిష్యులందరూ కూడా భయపడుతున్నటువంటి సమయం, యేసు మమ్మల్ని విడిచిపెడుతున్నారు అనే ఆందోళన వారి హృదయాల్లో దాగి ఉంది. 3 సంవత్సరాల పాటు ఆయనతో కలిసి నడిచారు, ఆయన అద్భుతాలను చూశారు, ఆయన ప్రేమను అనుభవించారు. ఇప్పుడు ఆయన వెళ్ళిపోతున్నాడనే భావన వారిని కలవరపరిచింది. ఆ సమయంలో యేసు వారిని ధైర్యపరుస్తూ తన శరీర సన్నిధి లేకపోయినా తన ఆత్మీయ సన్నిధికి ఎప్పటికీ ఉంటుందని హామీ ఇచ్చారు. మొదటి పట్టణంలో అపోస్తుల కార్యంలో మనకు ప్రారంభ సంఘం యొక్క గొప్ప విశ్వాసాన్ని చూపిస్తుంది. క్రైస్తవులపై తీవ్రమైన హింస ప్రారంభమైనది. స్తేఫను మరణం తర్వాత అనేక మంది విశ్వాసులు యెరూషలేమును విడిచి పారిపోవలసి వచ్చింది. సాధారణంగా మనుషులు ప్రమాదం నుంచి తప్పించుకోవడానికి సురక్షితమైనటువంటి ప్రదేశాలను వెతుకుతారు. కానీ ఫిలిప్పు సమరీకు వెళ్ళడము అది యూదులకు ఇష్టము కాని విరోధ భావనలు ఉన్నటువంటి ప్రాంతము. సమరీయ ప్రాంతం యూదులకు అపవిత్రమైన ప్రదేశంలో భావించబడేది. యూదులు సమరీయులతో మాట్లాడడానికి ఇష్టపడేవారు కాదు. అయితే ఫిలిప్పు అక్కడికి వెళ్ళి సువార్త ప్రకటించాడు. ఎందుకంటే అతడు యేసు వాగ్దానం నమ్మాడు. నేను మీతోనే ఉంటాను అనే విశ్వాసం అతనికి భయాన్ని జయించి ధైర్యం ఇచ్చింది. ఇక్కడ అతడు అద్భుతాలు చేశారు, రోగులను స్వస్థపరిచారు, దుష్టాత్మలను వెళ్ళగొట్టాడు. ప్రజలు సువార్తను ఆనందంతో స్వీకరించారు. ఇక్కడ మనం ఒక గొప్ప ఆత్మీయ సత్యాన్ని చూస్తాము. హింస సువార్తను ఆపలేదు, అది సువార్తను మరింత విస్తరించింది. దేవుని కార్యాన్ని ఎవరు ఆపలేరు. మనుషుల ద్వారాల మూసిన పరిశుద్ధాత్మ కొత్త మార్గాన్ని తెరుస్తారు. ప్రారంభ సంఘం బాధల మధ్య కూడా ఎదిగింది, ఎందుకంటే యేసు వారితో ఉన్నాడు. సమరయులు విశ్వాసం స్వీకరించాలని తెలిసినప్పుడు అపోస్తలులైన పేతురు మరియు యోహాను అక్కడికి వెళ్ళి పరిశుద్ధాత్మను వరం కోసం ప్రార్థించారు. వారి ప్రమాదాన్ని ఎదుర్కొన్నారు. అయినప్పటికీ వారు వెనకడుగు వేయలేదు, ఎందుకంటే వారి బలం రాజకీయ శక్తి కాదు, యేసు సన్నిధి. 2వ పట్టణంలో పునీత పేతురు గారు విశ్వాసులందరికీ ఒక ముఖ్యమైన సందేశాన్ని ఇస్తున్నారు. మీ ఆశకు కారణం ఏమిటో, మీ విశ్వాసానికి కారణం ఏమిటో అడిగిన వారికి సమాధానం చెప్పడానికి సిద్ధంగా ఉండండి. క్రైస్తవ విశ్వాసం కేవలం ఆచారాల సమాహారం కాదు, అది జీవము గల ఆశ. ప్రపంచంలో చీకటి ఉన్నప్పుడు క్రైస్తవుడు వెలుగై ఉండాలి. ప్రపంచం ద్వేషంతో నిండినప్పుడు క్రైస్తవుడు ప్రేమను చూపగలగాలి. ప్రపంచం ప్రతీకారాన్ని నేర్పినప్పుడు క్రైస్తవుడు క్షమాపణను ప్రకటించాలి. పునీత పేతురు గారు ఒక ముఖ్యమైన విషయాన్ని చెబుతున్నారు. సౌమ్యతతో, గౌరవంతో సాక్ష్యం ఇవ్వండి. ఎందుకంటే యేసు కూడా ఇలాగే ప్రవర్తించారు. ఆయనను అవమానించారు, కొట్టారు, సిలువ వేశారు. అయినప్పటికీ ఆయన ఇలా ప్రార్థించారు, తండ్రి వీరిని క్షమింపుము. ఇది నిజమైన క్రైస్తవ సాక్ష్యము. ద్వేషానికి ప్రేమతో సమాధానం ఇవ్వటము. ఈరోజు సువార్తలో యేసు పరిశుద్ధాత్మ గురించి మాట్లాడుతున్నారు. నేను తండ్రిని ప్రార్థిస్తాను, ఆయన మీకు మరొక ఆదరణకర్తను పంపుతారు అని చెప్పారు. ఈ ఆదరణకర్త అనే గ్రీక్ పదానికి గ్రీకు భాషలో పరాక్లేతుస్ అని అంటారు. అంటే మన ప్రక్కన నిలబడేవాడు, మనకు తోడుగా ఉండేవాడు, మనకు బలం ఇచ్చేవాడు. పరిశుద్ధాత్మ కేవలం శక్తి మాత్రమే కాదు, ఆయన దేవుని సజీవ సన్నిధి. శిష్యులు భయపడినప్పుడు ఆయన ధైర్యం ఇచ్చారు. వారు అజ్ఞానులుగా ఉన్నప్పుడు ఆయన జ్ఞానం ఇచ్చారు. వారు బలహీనులుగా ఉన్నప్పుడు ఆయన శక్తినిచ్చారు. ఈరోజు కూడా అదే పరిశుద్ధాత్మ సంఘములు పనిచేస్తున్నారు. మన ప్రార్థనల్లో, దివ్య సంస్కారాల్లో, దేవుని వాక్యములో, సేవలు ఆయన మనను నడిపిస్తున్నారు. కొన్నిసార్లు మన జీవితంలో ఏ దారి తెలియక అయమయంలో ఉంటామో పరిశుద్ధాత్మ మన అంతరంగంలో మృదువుగా మాట్లాడతారు. ఆయన మనల్ని సత్యం వైపు నడిపిస్తారు.
యేసు తన సన్నిధిని మరొక మార్గంలో కూడా చూపిస్తున్నాడు ప్రేమ ద్వారా. నన్ను ప్రేమించేవాడు నా ఆజ్ఞలను పాటించును అని ఆయన అంటున్నారు. దేవుని ప్రేమ అనేది మాటలతో మాత్రమే కాకూడదు, అది కార్యములో చూపించాలి. ఆకలికున్న వారికి ఆహారం పెట్టినప్పుడు, బాధలో ఉన్న వారిని పరామర్శించినప్పుడు, క్షమించలేని వారిని క్షమించినప్పుడు, ఒంటరి వారికి తోడుగా నిలిచినప్పుడు అక్కడ యేసు సన్నిధి ప్రత్యక్షమవుతుంది. ఈరోజు ప్రపంచంలో ఎంతోమంది అనాథలుగా జీవిస్తున్నారు. పిల్లలు తల్లిదండ్రులు కోల్పోతున్నారు. యువకులు ప్రేమ లేక ఒంటరితనంలో మునిగిపోతున్నారు. వృద్ధాప్రాయంలో ఉన్నటువంటి వారిని మనం లెక్క చేయడం లేదు. పేదల సమాజం చేత నిర్లక్ష్యం చేయబడుతున్నారు. చాలామంది తమ బాధలను ఎవరికి చెప్పుకోలేక లోపలి మౌనంగా ఏడుస్తున్నారు. అటువంటి ప్రపంచంలో క్రైస్తవుల పిలుపు ఏమిటి? యేసు సన్నిధిగా మారటము, ఒక మంచి మాట, ఒక పరామర్శ, ఒక ప్రార్థన, ఒక చిరునవ్వు, ఇవన్నీ ఎవరికైనా దేవుని ప్రేమను అనుభవింపచేయగలవు. మన చేతులు యేసు చేతులుగా మారాలి. మన మాటలు పరిశుద్ధాత్మ ఓదార్పుగా మారాలి. కాబట్టి మనందరము కూడా ఈ రోజున ప్రత్యేక రీతిగా ప్రార్థన చేస్తూ మనము కూడా ఇతరులకు ఓదార్పునిచ్చేటువంటి ఒక మంచి విశ్వాసులుగా జీవించడానికి దేవుని యొక్క ఆత్మ సహాయం మనకు తోడుగా ఉండాలని ప్రత్యేక రీతిగా ప్రార్థన చేద్దాం. పితా, పుత్ర, పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.